హలో చెక్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా యేసురాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక ప్రత్యేకమైనటువంటి సాయంకాలపు కూడికను మనం ప్రారంభించుకుందాం. మీ యొక్క దేవుడు తన కృపచేత మరొక దినం మేరీనగర్ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డ పట్ల తన ప్రేమను కనపరచుటకై, తన ప్రేమను ప్రకటించుటకై యేసయ్య రాత్రి వేళ ఆయన చిత్తానుసారంగా ఈ కూడికను ఏర్పాటు చేసి ఉండగా మనమందరం కూడా ప్రార్థనలతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. రావాల్సిన వారు కూడా త్వరగతిన సన్నిధికి వచ్చినట్లుగా మనమందరం కూడా ప్రార్థనలో కలిసి దేవుని దగ్గర దేవుని అడుగుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మరి ఒక క్షేమకరమైన దినాన్ని కలిగి ఉండే భాగ్యం ఇచ్చారు. వందనాలు తండ్రి. ఇదిగో దేవా నాయన, ప్రతి మంగళవారం కూడా ఈ రీతిగా మేరీనగర్లో అయ్యా నీ కృపచేత నీ ప్రియబిడ్డల మధ్య మేమందరం కూడా కలుసుకొని తండ్రి ఈ రీతిగా నిన్ను స్తుతించి అయ్యా నిన్ను ఆరాధించి ప్రభా జీవం కలిగిన నీ మాటలు వినుటకు ప్రభా మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. అనేక మంది ప్రియబిడ్డలు నాయన నీ వాక్యము ద్వారా ఆదరించబడుతుంటున్నారు, అనేక మంది ధైర్యపరచబడుతుంటున్నారు, అనేక మంది బలహీనతల నుంచి విడిపించబడుతున్నారు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయన. ఈ దినము కూడా మా అందరితో మీరు మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు ప్రభువా అయ్యా, నీ కృపగలిగిన మాటలను ప్రభువా మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకోమని అయ్యా ఈ కోరికను ప్రారంభించబోతుండగా సౌండ్ సిస్టమ్ ద్వారా, కరెంటు ద్వారా మరి ఏ ఇతర ఆటంకములు కలగకుండా అపవాది శక్తులన్నిటినీ లయపరచండి నాయన. రావాల్సినటువంటి సిద్ధపడుతున్న బిడ్డలకు ఏ ఆటంకములు కలగకుండా ప్రభువా ప్రతి దురాత్మ క్రియలన్నిటిని లయపరిచి ఆశకొని నీ సన్నిధికి రావాల్సినటువంటి పిల్లలందరినీ కూడా క్షేమకరంగా సన్నిధికి నడిపించమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొద్ది సమయం పాటల ద్వారా దేవుని స్తుతిద్దాం. కలిసి పాటలు పాడుకుంటూ దేవుడిచ్చినటువంటి తలాంతులను మనము దేవుని కొరకు ఉపయోగించుకుందాం. పాటలు పాడుకుంటూ దేవుని గణపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరారయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరారయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య, నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకలా నీ ఎదుటే నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకలా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్వమించును, నీ కౌగిలిలో నేను విశ్వమించును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరారయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీ మహిమ ఐశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమ ఐశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది. కలంకము లేని వధునై నిరీక్షణతో నిన్ను చేరెదను, కలంకము లేని వధునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను.
చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరారయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్య నీ గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరారయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. జిగిటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగిటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది జుంటు తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటు తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది.
రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా, మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా. మేలులోని మేలులు నే మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురపు మనసయ్యా యేసయ్యా, నీది పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా యేసయ్యా, నీది పావురపు మనసయ్యా. మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనవయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా.
మేలులోని మేలులోనే మరచిపోలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనకు దయచేసినటువంటి తలాంతులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా కూర్చి దేవుని ఆత్మచేత ప్రేరింపబడిన ప్రతి ఒక్కరు కూడా పాటల ద్వారా దేవుని మహిమపరిచారు. ఈ సమయంలో మనము అందరం కూడా స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరం కూడా ఆత్మచేత నడిపించబడినట్లుగా ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయం కొరకై మనమందరం కూడా ఈ సమయంలో కనిపెట్టుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వర్షం చేత ఎప్పుడైతే మనం తలపబడతామో అప్పుడే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో విత్తబడుతుంది. అది బహుగా ఫలించి అభివృద్ధి చెంది మనకు అనేక రకమైన మేలుకరంగా ఆ మాటలు ఉపయోగపడతాయి. కనుక అందరం కూడా పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టుకుందాం. అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రావయ్యా, నన్ను నీ ఆత్మ యొక్క ఆధీనంలోనికి తీసుకొని నేను చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మనకు దయచేయనట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మహిమగల నామాన్ని మనం హల్లెలూయా, స్తోత్రం. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. మరణపు లోయలు దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. మరణపు లోయలు దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో.
కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి అక్షయ స్వాస్థ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి అక్షయ స్వాస్థ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనస్సున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనస్సున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి కలిసి పాడదాం నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతీయలేదు నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరగలేదు మనలేనే నిన్ను చూడక మహాకరుణ నా యేసయ్యా నీకే గాన స్తోత్రం కలిసి పాడాం నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతులు ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన ఉండలేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవు లేని లోకాన నిండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీకే గాన స్తుతి మాలిక
నీ కొరకే ఈ కనవేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ కనవేదిక నీతో సమమైన ఫలమైన వారెవరు లేరే జగమందు లేయందు వెతకినను నీతో సమమైన ఫలమైన వారెవరు లేరే జగమందు లేయందు వెతకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయ నా మదిలో నా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీవు లేని లోకాన నిండలేనయ్యా నీవు లేని లోకాన నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీ ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా నా యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరం కలిసి సర్వశక్తి కలిగిన దేవుని మహనీయుని ఆ ఘన మహాగణుడైనటువంటి యేసయ్యను మనసారా హృదయమారా పూర్ణ హృదయముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకే అందరూ కూడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకే ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన యేసయ్యకే, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకే, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకే, ఆరాధన 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 చేద్దాం. ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్ముడా, స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీకే నీకే ఈ ఆరాధనయ్యా, నీకే స్తుతి, నీ నామానికే మహిమ, నీ నామానికే ఘనత, నీ నామానికే కీర్తి. ఓ రిహారా బాబా 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 లహారా తలశాల బాబా. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వస్తున్నాడా? ప్రతి ఒక్కరిలో మంచి చప్పట్లతో దేవాది దేవుని ఆరాధన చేద్దాం. గంభీరమైన స్వరాలతో దేవ ఆరాధనకి యోగ్యుడైన యేసయ్యను ఆరాధించు, స్తుతించు, ఆయన నామాన్ని మహిమపరచు, ఆయన నామాన్ని కీర్తించు, ఆయన నామాన్ని కొనియాడు. సర్వజనులారా సర్వజనులారా సర్వశక్తి గల దేవుని యొక్క నామాన్ని పలుకుదాం పలుకుదాం. స్తుతి 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 ఆరాధన. ఇది ఆత్మదేవుడు దర్శించబోతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆనాడు ఆది అపోస్తలుల మేలుగా పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఈ యొక్క రాత్రి సమయంలోకి దిగుతున్న సమయం ఇది. ఓ రాబా బాబా షాల బాబా బలాహల బాబా షాల రవీంద్ర షాల అలాహల ఓ రాబా బాబా షాల. థ్యాంక్ యూ జీసస్. ఓ రాబా ఓ స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ఓ రాబా బాబా బాబా షాల బాబా బాబా. నూతపడు మౌనంగా ఉన్నది. మాట్లాడు దేవుని యొక్క భాషతో మాట్లాడు అడుగు అడుగు, నీ ఆత్మతో నింపయ్యని. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్వాగతము తండ్రి. ఆత్మదేవ మా మధ్య మీరు సంచరిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ అగ్నిని ప్రభువా మా మీద, ఈ స్థలమంతటి మీద, ఈ ప్రాంతమంతటి మీద ప్రభువా కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ప్రతి దురాత్మలను, ప్రతి చీకటి శక్తులను, దయ్యాలను అనైనా కుటుంబాల్లో జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ప్రతి అపవాది క్రియలను కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత దహింపచేస్తున్నందుకు స్తోత్రం 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 అయ్యా. స్తోత్రము తండ్రి. యేసురాజా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని నింపారు. స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహిమగల నామానికి మరొకసారి ప్రభువా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, అయోగ్యులము, అల్పులము ప్రభువా, ఏ విలువ లేనటువంటి మమ్మల్ని ప్రభువా నీ ప్రేమ చూపి అయ్యా మా కొరకు మీ ప్రాణం అర్పించి మీ రక్తాన్ని మా కొరకు ధారపోసి ప్రభువా నైనా నీ పరిశుద్ధమైన రక్తముతో ప్రభువా విలువలేని మా బ్రతుకులను కొన్ని ఈరోజు ఈ లోకంలో విలువైన వారుగా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి. అయ్యా ఎవరు చూపినటువంటి ప్రేమ, అయ్యా ఎవరు చేయనటువంటి త్యాగాన్ని ప్రభువా నాయన పాపినైనా మా కొరకు మీరు చేసిన గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. మేము ఈ స్థితిలో ఉన్నామంటే, మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ దయాకృప వల్లనే ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఎన్నో ప్రభువా ఈ లోకములో ప్రభువా నాయన అనేక రకమైన సమస్యలు, అనేక రకమైన కష్టాలు ప్రభువా నాయన సంభవించినప్పుడు ప్రభువా నాయన నీ నామం ఎరిగినటువంటి జనులు అనేక మంది ప్రభువా చెదరగొట్టబడి చీకటి జీవితాల మధ్య, చీకటి బలహీనల మధ్య నలిగిపోతుంటున్నారు. మేమైతే ప్రభువా నీ ఆత్మ పొందుకున్న వారమై ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనుటకు ప్రభువా నీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని నింపి నాయన ఈ సజీవ లెక్కలో ఉంచి పరిశుద్ధుల సహవాసంలో చేర్చారు ప్రభువా. అవును తండ్రి, ఎంత ధన్యకరమైన జీవితం ఇచ్చారు నాయన. పాపపు లోకంలో కలిసిపోకుండా, పాపపు సహవాసంలో, పాపపు అలవాట్లలో, పాప బలహీనతలో మేము నాయన
పడిపోకుండా ప్రభువా నాయన మమ్మల్ని అన్ని సమస్యలలో కూడా తట్టుకునే నీ పునరుత్థాన శక్తినిచ్చి నీ బలమునిచ్చి ప్రభువా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నీ ఆత్మను మా నుండి ఎన్నటికీ నీ దూరం చేయదని కోరుతున్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ తోడు మాకు ఎల్లప్పుడూ దయచేయండి అయ్యా. నాయన ఈ లోకాధికారి అయినటువంటి అపవాదైన సాతాలను జయించవలని అంటే ప్రభువా నీ పరిశుద్ధాత్మ తోడు మాకు అవసరం నాయన అయ్యా. ఎల్లప్పుడూ ఆ తోడు ఉంచి మమ్మల్ని వారి యొక్క అపవాది మీద జయం పొందినట్లుగా మీ శక్తిని దయచేయమని కోరుతున్నాం ప్రభువా. ఎందరైతే ప్రియబిడ్డలు వచ్చినారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎందరైతే రాలేకపోయి దూరాన సుదూరాన మైక్ శబ్దం ద్వారా లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయి వింటున్నారో వీక్షిస్తున్నారో అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. రావాల్సిన బిడ్డలు కూడా ఇంకా రావాల్సిండగా వారు ఏ ఆటంకాల మధ్య ఉంటున్నారో ప్రభువా నాయన ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచిన నా తండ్రి నాయన వారందరినీ కూడా నీ సన్నిధికి నడిపించమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక్కసారి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యాన్ని దయచేసినందుకై ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా నా యొక్క నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి దేవుని కృప కొరకై ఆశతో వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ దూరాన సుదూరాన ఈ యొక్క స్థలంలోనికి రాలేక దూరం నుంచి మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలైనటువంటి మీకును మీ కుటుంబాలకును ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి వింటూ వీక్షిస్తుంటున్నారో మీకందరికీ మీ కుటుంబాలకును మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట మీకందరికీ నా యొక్క నిండు వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామం పేరట మీకును మీ కుటుంబాలకును సమాధానం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడినట్లుగా మనమందరము కూడా ఒక వాక్యమును చదువుకొని ఆ వాక్యముల నుండి ఈ దినము మనము దేవుని యొక్క కృప మనకి ఎలా దొరుకుతుందో, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ మన పట్ల మన కుటుంబాల పట్ల ఎలా సంపాదించుకోవాలనో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. దయచేసి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరూ కూడా యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వాక్యం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు? ఎవరు తీయలేదా? అట్లయితే నేను చదువుతా. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఆ సంగతి నినివే రాజులకు వినబడి. ఏ సంగతి? ఆ సంగతి అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నినివే పట్టణం అనేది చాలా అందమైన పట్టణము, చాలా ఐశ్వర్యం కలిగినటువంటి పట్టణము. ప్రత్యేకంగా చెప్పాలంటే మనకందరికీ అర్థం కావాలంటే ఈ నినివే పట్టణాన్ని ఈరోజు ఈ కాలంలో పిలువబడుతున్నటువంటి పేరు ఏమిటంటే ఇరాకు దేశం. జాగ్రత్తగా వినండి. ఇరాకు దేశాన్నే నినివే పట్టణం అంటారు. ఈ యొక్క ఇరాకు దేశము ప్రస్తుతము ప్రపంచ దేశములోనే ఈ యొక్క చమురులు నిల్వ చేసేటువంటి, చమురులు అంటే పెట్రోలు, డీజిలు, ఆ భూగర్భ
సముద్రంలో దొరికేటువంటి ఆ యొక్క ఆయిల్స్ అన్నిటిని కూడా నిల్వ చేయగలిగేటువంటి సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతము ఇరాక్ ప్రాంతము. అంటే మొదటి స్థానము సౌదీ అరేబియా అండి. మొదటి స్థానము సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఎక్కువ ఆయిల్ నిల్వలు చేసి ఎక్కువ యొక్క వెలికి తీయడంలో కూడా ప్రథమ స్థానము సౌదీ అరేబియా. రెండవదిగా వచ్చేది ఏంటంటే ఇరాక్. అంటే గమనించండి, ప్రపంచ దేశంలో 250 దేశాలు పైగా ఉంటే ఈ యొక్క గొప్ప దేశాల్లో కల్లా అత్యధికముగా ధనిక దేశముగా ఇరాక్ దేశం కూడా పిలువబడుతూ ఉంది. ఆ దేశము ఎంతో అందమైన దేశము, ఆ దేశము ఐశ్వర్య దేశము, ఏ కొరత కలువు లేనటువంటి గొప్ప దేశము ఈ ఇరాకు దేశము. అయితే ప్రస్తుతం ఇరాకు దేశముగా పిలువబడుతున్నటువంటి ఈ దేశము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే పూర్వకాలంలో నినివే పట్టణముగా పిలువబడేదండి. కాలక్రమేణా ప్రతి రాష్ట్రాలలో అన్ని చోట్ల పేర్లు మారుస్తూ ఉంటారు. మొదటిగా బాంబే అని పిలుస్తూ ఉన్నారు కదా, బాంబే అని పిలుస్తున్నారు. ఇప్పుడు ముంబై అని పిలుస్తున్నారు. పాతకాలంలో మద్రాస్ అని పిలిచేవారు, మద్రాస్ అని, లేదా చెన్నపట్నం అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని చెన్నైగా మార్చేశారు. ఇంతకుముందు కడప జిల్లాగా పిలిచేవారు, ఇప్పుడు దీన్ని ఏం చేశారండి, వైఎస్ఆర్ జిల్లాగా పిలుస్తూ ఉంటున్నారు. అంటే కొన్ని సందర్భాలలో దాని నామములను పేర్లను మారుస్తూ ఉండడము మామూలుగా సాధారణమండి. అట్లాగనే ఈ ఇరాకు దేశానికి కూడా పూర్వకాలంలో నినివే పట్టణముగా పిలువబడేది. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఏ మాట కూడా అబద్ధముగా కల్పితంగా రాపించబడలేదండి. ఇవన్నీ కూడా నిత్యముగా జరిగినటువంటి సంగతులు. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట కూడా సత్యమైనవి, నిజమైనవి, ఆధారాలతో కూడా రుజువు కాబడినవే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో జరిగిన సంగతులన్నిటిని కూడా సత్యమైనవండి, నిజమైనవి. అనేక రకాలుగా ఈ రోజుటికి కూడా అనేక ఆధారాలండి. నోవహు కాలంలో ఓడ, ఈ రోజుటికి కూడా ఆ ఓడ యొక్క ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఆ కనాను యాత్రకుల్లో వచ్చేటప్పుడు ఆ యొక్క ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఆరిన నేలగా చేసి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఆరిన నేలను నడిపించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలు, ఆ యొక్క ఐగుప్తు సైన్యము కూడా ఇజ్రాయేలీలను బంధించాలని తిరిగి వారు కూడా ఆరిన నేలలో వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో రాజును, ఫరో సైన్యమంతయు కూడా ఆ సముద్రంలో మునిగిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియబడింది. ఈ రోజుటికి కూడా ఆ యొక్క అవశేషాలు, ఆ రథ చక్రాలు, ఆ యుద్ధ ఉపకరణాలు అన్నీ కూడా సముద్రంలో రుజువులుగా తెలియజేస్తూ ఉంటున్నాయండి, రుజువులుగా ఉంటున్నాయి. అనేక మన యూట్యూబ్లో చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్గా పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ నిజమే అని నిర్ధారణ చేసి తెలియచేసి ఉన్నారండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వింటున్నటువంటి ప్రతి వాక్యము కూడా జరిగిన విషయాలేనండి, నిజముగా జరిగినటువంటి విషయాలు. వాళ్ళు ఏమి చేస్తే అలాంటి పరిస్థితులు సంభవించాయి, అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు ఏమి చేస్తే విడుదల పొందారు అనే విషయాలే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక ఆధారముగా పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో వారు చేసిన పాపాలను నేను వారి మీద కోపగించుకున్నప్పుడు, వారి మీద శిక్షను తీసుకొని వచ్చినప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు నేను ఏ రీతిగా వారిని క్షమించానో, ఏ రీతిగా వారిని విడిపించానో అని కొన్ని ఆధారాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మన జీవితాలలో కూడా మనము కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దేవుని దృష్టిలో పాపము చేస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఆ యొక్క పాత దినాలలో వాళ్ళు అనుభవించేటువంటి ఆ శిక్ష నుంచి, వాళ్ళు ఏ పాపము చేస్తే ఎలాంటి శిక్ష పొందుకున్నారో, ఎలాంటి ఇబ్బందులు పొందారో, ఎలాంటి కష్టాలు పడారో, మనకు కూడా ఈ దినము అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉంటున్నామండి. అయితే వాళ్ళు ఏలాగా చేశారో మనం కూడా అలాంటి
ఆచరణ చేసినట్లయితే వారు పొందుకున్న పాప క్షమాపణ, వారు పొందిన దేవుని కనికరము, వారు పొందుకున్న దయ మనము కూడా పొందుకుంటామండి. చూద్దామండి, పరిశుద్ధ గ్రంథములు గమనించినట్లయితే ఈ యొక్క నినివే రాజు ఆ యొక్క సంగతి వినినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎందుకు ఈ రాజు తన సింహాసనాన్ని దిగాడు? ఎందుకు ఈ రాజు తన రాజవస్త్రములు తీసివేసి ఏమండి గోనెపట్ట కట్టుకున్నాడు? ఎందుకు ఆయన పోయి బూడిదలో కూర్చున్నాడు? ఎందుకు ఆ రాజ్యమంతా కూడా, ఆ రాజ్యాన్ని అంతా కూడా, ఆ నినివే పట్టణం అంతా కూడా ఎందుకు దాన్ని ఉపవాస దినాన్ని చాటింపజేశారనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దాని ముందే జరిగినటువంటి సంఘటనలు మనం జాగ్రత్తగా వినాలండి. ఏం జరిగిందంటే ఈ నినివే పట్టణము దేవుని దృష్టిలో బహు ఘోరంగా చెడిపోయిందండి. భయంకరమైన పాపములతో నిండుకొని ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు, వృద్ధులు, చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా భయంకరమైన పాపములు చేస్తూ వస్తున్నారండి. భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన త్రాగుబోతుతనము, భయంకరమైన మోసము, అవినీతి, అక్రమము విస్తరించిపోయిందండి. నినివే పట్టణం అంతా కూడా వాళ్ళకు కలిగినటువంటి సంపద చూచి, వాళ్ళకు కలిగిన ఐశ్వర్యాన్ని చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటున్నారండి. దేవుని భయం లేనటువంటి జీవితం జీవిస్తుంటున్నారు. పెద్దలు లేనటువంటి జీవితం జీవిస్తుంటున్నారు. సామాజిక భయం లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. ఎంత ఘోరంగా జీవిస్తుంటున్నారంటే అస్సలు వాయు వర్షం లేనటువంటి జీవితం జీవిస్తుంటున్నారండి. భయంకరమైన పాపము చేత నిండుకొని ఉన్నారండి. వారు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు ఎంత దుఃఖాక్రాంతుడయ్యాడంటే, ఎంత చింతాక్రాంతుడయ్యాడంటే వారిని మొత్తం సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు కలిగి ఉన్నాడండి. అందుకే దైవ సేవకులైనటువంటి యోనాతో దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఈ ప్రజలు, ఈ నినివే ప్రజలు నా దృష్టిలో బహు ఘోరమైన పాపం చేస్తూ ఉంటున్నారు, బహు ఘోరమైన అన్యాయ జీవితం జీవిస్తూ ఉంటున్నారు, అక్రమమైన జీవితం జీవిస్తూ ఉంటున్నారు. వాయు వర్షం లేనటువంటి, చిన్న పెద్ద లేనటువంటి భయంకరమైన పాపపు వ్యభిచారము చేత అందరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు. నేను ఈ యొక్క నినివే పట్టణాన్ని నామరూపాలు లేకుండా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ యొక్క సువార్తను వారికి ప్రకటించు. ఈ విషయాన్ని ప్రకటించన్నప్పుడు యోనా పోయి వీధులు తిరిగి దేవుని యొక్క కోపం గురించి, దేవుని యొక్క చేయబోతున్నటువంటి కార్యం గురించి వీధిన ప్రకటించాడండి. ఇదిగో మీరు చేస్తున్నటువంటి మీ జీవిత విధానాన్ని బట్టి, మీ అక్రమ జీవితాన్ని బట్టి, మీ పాపపు జీవితాన్ని బట్టి, మీరు ఉంటున్నటువంటి మీ గర్వాన్ని బట్టి, మీ యొక్క మోసకరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు కోపగించుకున్నాడు. మిమ్మల్ందరినీ కూడా, మీ కలిగిన సమస్తాన్ని, మీ పిల్లల్ని, మీ ఆస్తులను, మీరు దేన్ని చూచి మీరు చెడిపోయి ఉన్నారో, ఏ ఐశ్వర్యాన్ని చూచి, ఏ సంపదను చూచి, ఏ యొక్క సంతోషాన్ని చూచి మీరు దేవుణ్ణి మర్చిపోయి దేవుని వ్యతిరేకంగా జీవిస్తుంటున్నారో, మిమ్మల్ని, మీకు కలిగిన సమస్తమును దేవుడు నాశనం చేయబోతుంటున్నాడు. సమస్తం నాశనం. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోనండి, మారు మనసు పొందండి అని ఆ యొక్క యోనా వీధులు తిరిగి ప్రకటించాడండి. వీధులు తిరిగి ప్రకటించాడు. ఆ యొక్క యోనా ప్రకటించినటువంటి ఆ వార్త రాజు యొక్క చెవిలో పడిందండి. వెంటనే ఆ రాజు భయం పొంది వెంటనే అతను ఏం చేశాడంటే తన రాజవస్త్రములను తీసివేశాడండి. అతను గోనె పట్ట కట్టుకున్నాడండి. రాజవస్త్రములు తీసివేయడం అంటే ఏంటండి? రాజవస్త్రములు తీసివేయడం అంటే చూడండి, తన ఘనతను, తన రాజుననేటువంటి అధికారాన్ని, తన స్థాయిని ప్రక్కన పెట్టడం అని అర్థం. తగ్గించుకోవడం. తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకోవడం అంటే తన అధికారాన్ని, తను రాజునని, తను గొప్పవాణ్ణని, దానికి ఉన్నటువంటి హెచ్చింపు చూడండి. ప్రపంచ దేశంలోనే గొప్ప దేశంగా పిలువబడుతున్నటువంటి ఆ దేశపు రాజు కూడా
గొప్ప రాజుగానే పిలువబడుతూ ఉంటారు. కనుక అంత గొప్ప రాజుగా పిలువబడుతున్నటువంటి ఆ రాజు దేశం ప్రపంచం ఏమనుకుంటుందో, నన్ను ఏమనుకుంటారో అనేది కూడా అనుకోకుండా నా దేశాన్ని కాపాడుకోవాలి, నా ప్రజలను రక్షించుకోవాలి, దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడాలని ఆ రాజు ఏం చేశాడంటే తన అధికారాన్ని కూడా లెక్క చేయకుండా, తన ఘనతను కూడా ఆలోచన చేయకుండా తన రాజ వస్త్రములను తీసివేసి ఆయన గోనె పట్ట కట్టుకున్నాడండి. గోనె కట్ట కట్టుకోవడం ఎందుకంటే తగ్గింపుకు సూచన, పశ్చాత్తాపానికి సూచన, అది మారు మనసుకు సూచన. అది కనుక తన యొక్క దుఃఖమునకు, బాధకు, సమస్తమునకు సూచనగా గోనెపట్ట తెలియజేస్తుందండి. రెండవదిగా గమనించినట్లయితే ఆయన ఏం చేశాడంట? బూడిదలో కూర్చున్నాడంట. రాజవస్త్రములు తీసి గోనెపట్ట కట్టుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రాజు రథముల మీద కూర్చొని ఊరేగినటువంటి ఆ రాజు, అధికారుల ఎదుట, రాజుల ఎదుట ఉన్నత స్థానంలో కూర్చున్నటువంటి ఆ రాజు ఎక్కడ కూర్చున్నాడండి? బూడిదలో కూర్చున్నాడండి. బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చోవడం దేని కొరకంటే అది దేవుని దగ్గర తనకు కలిగినటువంటి అపాయము, ప్రమాదము, వచ్చిన సమస్య నుంచి, ఆ కీడు నుంచి తప్పించుకొనుటకు బూడిదలో కూర్చోవడం అండి. అంతేకాకుండా రెండవదిగా ఏంటంటే తగ్గింపు జీవితానికి సూచన అండి బూడిదలో కూర్చోవడం అంటే. నాలుగవది చూసినట్లయితే ప్రాణ రక్షణ కొరకు ప్రాధేయపడడం. మనం చూస్తూ ఉంటాం కదా, అనేక మంది కాళ్ళు ఏదన్నా తప్పు చేసినప్పుడు, ఏదన్నా కదా తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు కొద్దిమంది ఏం చేస్తారండి? కాళ్ళు పట్టుకుంటారు. పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం, అధికారుల కాళ్ళు, యజమానుల కాళ్ళు పట్టుకున్నట్లు చూస్తూ ఉంటాం. అంటే ప్రాణ రక్షణ కొరకు, కనికరము కొరకు. నాలుగవదిగా చూస్తే ఆ యొక్క పాడు చేయాలనుకున్నటువంటి, నాశనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆపేదాని కొరకు సూచన అండి బూడిదలో కూర్చోవడం అంటే. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఘనమైనటువంటి రాజు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి రాజు, ప్రపంచంలోనే అగ్రగామి రాజుగా, రెండోవాడుగా పిలువబడుతున్నటువంటి నినివే పట్టణపు రాజు ఏం చేస్తుంటున్నాడంటే తన దేశ ప్రజలు చేసిన పాపము నిమిత్తమై, తన దేశ ప్రజలు దేవునికి విరోధముగా, అక్రమంగా నడుచుకున్న నిమిత్తమై రాజు వారందరి పక్షాన దేశ రక్షణ కొరకై ఆ రాజు ఏం చేస్తున్నాడంటే తన రాజవస్త్రములు తీసివేసి ఏంటండి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని దగ్గర ప్రాధేయపడి ఏడుస్తుంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి వ్యత్యాసాలను, మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రక్కన ఎప్పుడు పెడతామో, దేవుని సన్నిధిలో మనము కూడా ఆ యొక్క నినివే రాజు ఏ రీతిగా గోనె కట్టుకొని కూర్చున్నాడో మనము కూడా ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఒకవేళ నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ఈ రాత్రి వేళ సమాధానం లేని స్థితిలో ఉంటున్నావేమో, నీ జీవిత పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయేమో నీ కుటుంబంలో, నీ జీవితంలో. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని పనులు చేసినా, ఎంత వ్యాపారము చేసినా నీ పరిస్థితి కష్టంగా ఉందేమో, సమస్యల చేత సమాధానం లేక, నెమ్మది లేక ఉంటుందేమో. ఒక్కవేళ నీవు కానీ, నీ కుటుంబము కానీ నినివే పట్టణపు ప్రజలు జీవించినట్లుగా ఒకవేళ జీవించారేమో, ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఆనాడు నినివే పట్టణపు రాజు తన ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకై తన స్థానాన్ని తగ్గించుకున్నాడండి. ఈరోజు నీ కుటుంబం కొరకై, ఓ నా ప్రియమైన యజమానురాలా, నీ పిల్లలు, నీ కుటుంబంలో పరిస్థితులు కొరకై నువ్వు ఏ రోజైనా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని పాదాల మీద పడ్డావా? దేవుని పాదాలతో చేరి కన్నీరు కార్చావా? ఆనాడు ఆ గొప్ప మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కోపాన్ని, తన నాశనం చేయాలనుకున్నటువంటి ఆ ఆలోచన దేవుడు విరమించుకోవడమే కాక వారికి ఒక గొప్ప వాగ్దానం చేశాడండి. గొప్ప వాగ్దానం చేశాడు. చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులై కన్నీరు విడిచి తమ పాపముల కొరకై, తన కుటుంబం, తన యొక్క జీవిత రక్షణ కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యంలో మనం గమనించినట్లయితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో దుఃఖావస్థములతో నిండుకొని ఉన్నారేమో, విచారమైనటువంటి వస్త్రములు కలిగి ఉన్నారేమో, సమాధానం లేనటువంటి వస్త్రములు ధరించుకొని ఉన్నారేమో, నెమ్మది లేనటువంటి పరిస్థితులలో జీవిస్తుంటున్నారేమో, ఎప్పుడు రోగముల చేత, ఎప్పుడు కరువుల చేత, ఎప్పుడు కష్టముల చేత, ఎప్పుడు నిందల చేత, ఎప్పుడు అవమానముల చేత, ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషం లేకుండా ఉంటుందేమో. నీవు ఒకవేళ ఈరోజు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో కూర్చొని దుఃఖాక్రాంతులైనట్లయితే, దేవుని దగ్గర విచారం పొందినట్లయితే, దేవుని దగ్గర కన్నీరు కార్చినట్లయితే, దేవుని దగ్గర ప్రలాపించినట్లయితే, దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్లయితే, దేవుని దగ్గర కృప కొరకే నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తానంటున్నాడండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానం నీకు దయచేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దుఃఖిస్తుంటున్నావా, నువ్వు బాధపడుతుంటున్నావా, నువ్వు కన్నీరు కారుస్తుంటున్నావా, నువ్వు కుమిలిపోతుంటున్నావా, నువ్వు కలవరపడుతుంటున్నావా, నువ్వు భయపడుతుంటున్నావా, నువ్వు నెమ్మది లేక అసమాధానం చేత జీవితం మీద విరక్తికి చెంది ఉన్నావా? అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఇదిగో నినివే రాజు తన స్థానాన్ని విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, తన యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి, తన హోదాని విడిచిపెట్టి, తన ఆనందాన్ని, సుఖాన్ని, తన భోగాన్ని అన్ని ప్రక్కన పెట్టి తన దేశ ప్రజల కొరకై తన యొక్క రాజ్య వస్త్రములు తీసివేసి ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని ఆయన పోయి ఏ రీతిగా ఆ యొక్క సింహాసనం నుంచి దిగి బూడిదలో కూర్చున్నాడో ఆ రీతిగా ఈ రాత్రి వేళ నీ కుటుంబం కూడా కాపాడబడాలి అంటే, నీ జీవితం కూడా మార్చబడాలి అంటే, నీ జీవితం సంతోషంగా మార్చబడాలి అంటే, నీ కుటుంబంలో సమాధానకరంగా మార్చబడాలంటే, నినివే రాజు ప్రవర్తించినట్లుగా నీవు కూడా ఈ రాత్రి చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు సిద్ధంగా ఉంటానని వాగ్దానం చేస్తుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు. అంతేకాకుండా బూడిదకు ప్రతిగా పూదండ నేను వేస్తానంటున్నానండి. పూదండ ధరింపజేస్తానంటున్నాడు. పూదండ దేనికండి? దండ ఎందుకేస్తారు? దండలు ఎందుకేస్తారండి? గణపరచడం అండి. అది గణపరచడం, హెచ్చించడం. ఎప్పుడైతే నువ్వు దుఃఖిస్తావో, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావో, నీవు చేసిన పాపము, నీ కుటుంబము చేసిన పాపము, నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు చేసిన పాపము, నీ భార్యకు తెలియకుండా చేసిన పాపము, నీ భర్తకు తెలియకుండా చేసిన పాపము, నువ్వు ఎవరికి తెలియకుండా లోకం ఎవరు చూడడం లేదని చెప్పి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి చేసిన పాపము ద్వారా సంభవించిన నీ రోగము, నీ బాధ, నీ దుఃఖము, నీ సమస్య తొలగిపోవాలి అంటే నువ్వు ఎక్కడ ఒప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని నీ యొక్క ఆ యొక్క పాపపు జీవితములంతా కూడా ప్రక్కన పెట్టి మోకరించి ప్రలాపించు. దేవుడు అప్పుడు
ఏం చేస్తాడంటే ఆయన ఉల్లాస వస్త్రములు ధరింపచేయడమే కాకుండా ఈ లోకమంతా నేను నిందించుండవచ్చు, నీ పాపముల చేత, నీ ప్రవర్తన చేత, నీ యొక్క అతిక్రమముల చేత, నీ దోషముల చేత ఈ లోకం నీకు విలువ ఇవ్వకుండా పోవచ్చు. కానీ నా దేవుడు సెలవిస్తుంటున్నాడు, నీవు నా సన్నిధిలో నీ పాపం ఒప్పుకున్నట్లయితే నేను పూదండతో నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఏమంటున్నాడంటే దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, తర్వాత భారభరితమైన ఆత్మ అంటే ఏమంటారు చెప్పండి? నా గుండె భారం మీకేం తెలుసు అయ్యా? నా గుండె మీద ఉండే భారం, నా హృదయం మీద ఉండే భారం నీకేం తెలుసు అయ్యా? చూడండి దేవుని బిడ్డలారా, నీ గుండె మీద ఉన్న భారము తొలగిపోవాలి అంటే ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపచేయుటకు నా దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఈ లోకములో ఏ రాజకీయ నాయకుడు, ఏ డబ్బున్నటువంటి లేకపోతే ఎవరైనా కానీ, ఏ అధికారి కానీ, ఏ బంధువు కానీ, ఏ రక్త సంబంధి కానీ, ఏ స్నేహితుడు కానీ ఇవ్వలేనటువంటి కృపావరములను దేవుడు దయచేయబోతుంటున్నాడు ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరికి. ఎప్పుడంటే నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, నీ యొక్క అహంకారాన్ని, నీ గర్వాన్ని, నీ జ్ఞానమును, నీ అధికారమును, నీ కలిగిన సమస్తమును, ఇహలోకములో నీకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినట్లయితే దేవుడు నీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేసి పూదండలతో నిన్ను సంతోషపరిచి గణపరిచి ఆయన ఏం చేస్తాడంట? నీ ఆ భారభరితమైన ఆత్మకు ఆనంద తైలముతో నిన్ను స్తుతి వస్త్రములు ధరింపచేసి ఆయన ఏంటంట? నిన్ను సమాధానపరిచేదానికి సిద్ధంగా ఉంటున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనం ఒక తీర్మానం తీసుకోవాలండి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆ యొక్క నినివే పట్టణం నాశనం అయిపోతూ ఉంటే, పాపము చేత, అతిక్రమముల చేత దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే, దేవుని సన్నిధికి పోకుండా, దేవుని ప్రార్థనకు వెళ్ళకుండా, దేవుని ప్రార్థన చేసుకోకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే యోనా పంపించాడు. ఇదిగో మీరు దేవుని మర్చిపోయారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయారు, దేవుని సన్నిధికి పోవడం మర్చిపోయారు, మీరు దేవుని సంపూర్ణంగా మర్చిపోయి మీ ఇష్టానుసారమైన గర్వంతో నిండినటువంటి జీవితం జీవిస్తుంటున్నారు. ఇదిగో మీ జీవితాన్ని, మీ కలిగిన సమస్తాన్ని దేవుడు నాశనం చేయబోతుంటున్నాడని దేవుడు తన సేవకుని ద్వారా ప్రకటించిన రీతిగా ఈ రాత్రి వేళ నా నోటి ద్వారా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు కూడా నినివే ప్రజల్లాగా దేవుని మర్చిపోయి ఉన్నావేమో, దేవుని సన్నిధికి పోకుండా ఉన్నావేమో, దేవుని వాక్యం చదవకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారముగా లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి దేవుని మర్చిపోయి ఉన్నావేమో. జాగ్రత్త. నినివే పట్టణాన్ని మీద కోపగించుకున్న దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద ఈ రాత్రి వేళ కోపగించుకున్నాడనే విషయాన్ని జాగ్రత్తగా గమనించు. ఎందుకు నీకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయంటే, ఎందుకు నీ జీవితం ఈ రీతిగా పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి అవుతుందంటే, నినివే పట్టణపు ప్రజల్లాగా నీ జీవితం, నీ కుటుంబం ఉంది కనుక. అయితే దేవుడు ఒక మేలుకొల్పు మార్గాన్ని చూపిస్తుంటున్నాడు. నినివే పట్టణపు ప్రజలు, రాజు ఏ రీతిగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించారో, ఈ రాత్రి వేళ నీవు కూడా, నీ కుటుంబం కూడా తగ్గించుకొని ప్రార్థన చేసుకొని ఇప్పటి నుంచైనా దేవునికి లోబడు. దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకో, దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయి. దేవుని సన్నిధి ఎక్కడ దొరికినా కానీ తప్పకుండా పోయి ప్రార్థనలో కూర్చో. ప్రతి ఆదివారం తప్పకుండా మర్చిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని వాక్యము చేత శుద్ధీకరించుకో. ఆ రీతిగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆ యొక్క నినివే పట్టణ ప్రజలను రక్షించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా క్షమించి రక్షించుటకు సంసిద్ధంగా ఉన్నాడు. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రేమ నమ్మకమైనటువంటి నా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా,
స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావాలు అర్పిస్తున్నా నా ప్రభువ. యేసయ్య, ఇంతవరకు నా తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి దేవ నీ జీవ వాక్యములు తండ్రి మాకు వినిపింపజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నీ జీవ వాక్యములు తండ్రి మమ్మల్ని తండ్రి బ్రతికించేది నాయన. తండ్రి మమ్మల్ని సరిచేసేది నా ప్రభువ. కనుక నా ప్రభువ యేసయ్య, మా అతిక్రమములనే తండ్రి దేవ మేము దాచిపెట్టకుండా నా తండ్రి దేవ నీ సన్నిధానములో ఒప్పుకొని నా తండ్రి దేవ తండ్రి దేవ క్షమాపణ వేడుకొని తండ్రి నీ ఎందు తండ్రి దేవ మేము ఆనందించే విధముగా తండ్రి నీ తండ్రి మేము ఆశీర్వదించుకునే విధముగా సహాయం అనుగ్రహించయ్యా. నీ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ తండ్రి మాపై ఉంచయ్యా. తండ్రి దేవ మా తప్పిదములు తండ్రి నీవే క్షమించు తండ్రి దేవా. నినివే పట్టణం చేసినటువంటి తప్పిదములు తండ్రి అందరూ తండ్రి దేవ పట్టణమంతా ఏ విధంగా నా ప్రభువ తండ్రి ఉపవాసముతో నా తండ్రి దేవ నీ సన్నిధానంలో తండ్రి మొరపెట్టుకున్నారో నా తండ్రి మేము కూడా నా తండ్రి మా అతిక్రమంలో ఉన్న తండ్రి దాచిపెట్టకుండా నా తండ్రి దేవ నీ సన్నిధానంలో ఒప్పుకొని నా తండ్రి దేవ మేము విడిచిపెట్టి నా తండ్రి దేవ తండ్రి దేవ మీలో తండ్రి మేము ఆనందించే విధంగా సహాయం అనుగ్రహించయ్యా. నీ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ తండ్రి మాపై ఉంచయ్యా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నా తండ్రి దేవ నీవే దీవించయ్యా. తండ్రి నీ వాక్యమును నా ప్రభువ నీ బిడ్డలు హృదయాల్లో తండ్రి పదిలముగా ఉంచిన తండ్రి దేవ తండ్రి నెమురు వేసుకునే విధముగా నీవే కృప చూపయ్యా. తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించయ్యా. నీ బిడ్డలు నా తండ్రి దేవ ఏ అనారోగ్యంతో ఉన్నారో ఏ సమస్యతో ఉన్నారో నా ప్రభువ నీవే సమస్తాన్ని తండ్రి దేవా నీవు సమస్త తండ్రి నీవు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి కుటుంబాన్ని ఎరిగినటువంటి దేవుడు, ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు నా ప్రభువ నీవే తండ్రి సహాయం అనుగ్రహించయ్యా. దేవా నీవే కృప చూపి నీ బిడ్డలు తండ్రి కావలసినటువంటి ప్రతి అవసరతను తండ్రి తీర్చిన ప్రభువ నీ దక్షిణ హస్తము ఎల్లప్పుడూ తండ్రి నీ బిడ్డలపై ఉంచిన తండ్రి నీ కృపలో ఆయురారోగ్యాలతో నింపి కాచి కాపాడదు అని నీ బిడ్డలందరినీ తండ్రి నీ చెప్పుకుంటూ నీ దాసుని కుటుంబాన్ని నీ చెప్పుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.